వంకాయ పచ్చడి పెడుతున్నాను. ఈ వంకాయలు ముద్ర వంకాయలు కోసి మా దొడ్లో ముక్కలు అవి అన్నీ కాయలు ముందు కొంచెంగా నూనె పోసి ఇవి కేజీ కాయలు. ఇవి కొద్దిగా నూనె వేసి ముందు కొద్దిగా ఇది వేరుశనగ నూనె పోసి తడుపుతున్నాను. ఇందులో ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఎంతో కాదు, కొద్దిగా సరిపడా, తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ముక్కల్లోంచి వాటర్ రావడానికి కొంచెం ఉప్పు. ఈ కేజీ ముక్కలకి శుభ్రం చేసిన చింతపండు, ఒక 200 గ్రాముల చింతపండుని కూడా ఇందులోనే నానబెడతాను. ఇది సాయంత్రం పూట చేస్తున్నాను నేను. రేపు పొద్దుట వరకు అలా వదిలేస్తాను. రేపు పొద్దుట దీన్ని తీసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక స్పూన్ పసుపు, చింతపండు కూడా ఇందులోనే నానబెట్టేస్తాను అడుగుని. ఇందులోంచి కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్కి ముక్కలు నానుతుంది, చింతపండు నానుతుంది. ముందు ఒకసారి ఇలా పావేస్తే దీనికి కూడా వాటర్ పులుపు అదే ఉప్పు కొద్దిగా పడితే బాగుంటుంది. ఇది నడుక్కి గెంటేసి పైన ముక్కలు నానబెట్టాయి. చింతపండు 200 గ్రాములది శుభ్రం చేసిన చింతపండు ఇది. దీన్ని నడుక్కు పెట్టేసి పైన ముక్కలు పెట్టేస్తాను. ఈ వాటర్ వస్తుంది, ఆ వాటర్కి ఇది నానిపోద్ది అన్నమాట. నేను సాయంత్రం ఉప్పు వేసి ఊరేసాను కదా ఈ వంకాయ ముక్కలు, చింతపండుని దానిని వేరు చేసేస్తున్నాను. వంకాయ ముక్కలు తీసేసి ఈ చింతపండుని, వాటర్ కూడా ఉంది అడుగుని, ఇంకానే చింతపండు, ఒక 2 ఎల్లుల్లిపాయలు, పెద్దవి అయితే 1 చాలు, చిన్నవి అయితే 2 పాయలు వేసుకుని దీంతోపాటు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాను మీకు. ఏరేస్తున్నాను వంకాయలు, ఎల్లుల్లిపాయలు. ఈ ఎల్లుల్లిపాయని ఈ చింతపండుని మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసుకొస్తాను. తర్వాత వీటికి కలుపుతాను, చూపిస్తాను మీకు మళ్ళీ. ఈ వంకాయ ముక్కల కోసం చింతపండు ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాను. దీనికి కావాల్సిన ఇంకా కొంచెం మెంతులు కొద్దిగా వేపి ఎర్రగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంత పట్టదో వేస్తాను. కొంచెం ఆవపిండి, 120 గ్రాములు కారం, ముందు ఒక 30 గ్రాముల వరకు ఉప్పు వేసాను అందులో, అందుకని ఇంకో 30 పెట్టుకున్నాను. సరిపడగా చూసి వేసుకుందాం, ఇంకా చాలా పోతాయి. 2 ఎల్లుల్లిపాయలు మెత్తగా ముద్ద చేసి పక్కన పెట్టాను. పోపు సామాను కూడా చూపిస్తాను. పోపు ఇది ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కొన్ని మెంతులు, ఆవాలు, ఇంగువ. మెంతిపిండి వేస్తున్నాను ముందు, చిన్న చెంచాతో 3 చెంచాలు అంతే నేను కొట్టింది. ఆవపిండి కూడా 2 చెంచాలు వేస్తున్నాను, చిన్న చెంచా ఇది, 2.5. వెల్లుల్లి పేస్ట్ కూడా ఉప్పు, నూట 120 గ్రాములు కారం ఇది. వంకాయలు కూడా ముందులో వేసి ఈ గుజ్జులోని కలుపుతున్నాను. కలిపేసి ఉంచుకుంటే పోపు తెచ్చి ఇందులో పోసేయచ్చు.
పోపు ఇందులో బాగుంటుంది ఎల్లుల్లిపాయలు వేసాను. ఈ ఎండుమిరపకాయలు ఇందులో ఊరి నంచుకుంటే భలే ఉంటాయి.